హాయ్ ఫ్రెండ్స్, రైట్ కిడ్నీ సైడ్ అయితే పెయిన్ వస్తుందన్నా కదా. 2 స్టోన్స్ ఉన్నాయి. అవి ఎప్పుడు జారిపోతాయేమో తెలియదు కానీ పెయిన్ మాత్రం విపరీతంగా వస్తుంది. భరించలేకపోతున్నా. ఇంకా చెల్లి వాళ్ళు రాలేదు కదా ఆ రోజు నుంచి నన్ను చూడడానికి. అందుకే సెకండ్ చెల్లి వాళ్ళు అయితే వచ్చిండ్రు. 5 days వరకు ట్యాబ్లెట్స్ ఇచ్చిండ్రు, వాడమన్నారు. సిరప్ ఇచ్చిండ్రు. అది రోజు 2 bottles కంప్లీట్ చేయమని అక్కడ ఉంది. ఆ సిరప్ కనబడుతుంది, అది ఇన్ఫెక్షన్ ఏదైనా ఉన్నా తగ్గుతుందని ట్యాబ్లెట్స్ ఇచ్చారు. 5 days అయితే వాటర్ బాగా తాగమన్నారు. వాటర్ ఇక చుట్టుపక్కల వాళ్ళు అయితే ఏమన్నా అంటే కొబ్బరి నీళ్ళు, ఏమన్నా అంటే కళ్ళు నీర నాకు కళ్ళు అలవాట్లేదు ఎట్లాగో. అందుకే ఇక చెల్లి అయితే ఇవాళ నీర తీసుకొచ్చింది. పెద్ద క్యానే తీసుకొచ్చింది. మంచిగా 5 లీటర్ల క్యాన్ పట్టుకొచ్చింది. అదేదో నేనేదో బాగా అయితే నీర ఎక్కువ కొంచెం స్వీట్ ఏం లేదు, నార్మల్ గానే మరి స్వీట్ ఎక్కువ స్వీట్ తాగలానే ఉంది. నీర తాగమని నీర తీసుకోవాలని చెప్పేసి అన్నారంట. చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఇంట్లో ఎట్లుంటది మనకి. అసలైన డాక్టర్ చాలా మందికి కూడా వచ్చిందిరా. అత్తమ్మ వచ్చిందట. వాళ్ళందరికీ కూడా నీర రోజు కొంతమందికి ఇట్లా తగ్గిందంట. సో దానికోసం అని చెప్పి 2-3కి మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ 3కి వచ్చింది. వాళ్ళందరూ కూడా అదే అంటున్నారు. ఒకరైతే 1 year ఫేస్ చేసారట ప్రాబ్లం, ఒకరేమో 3 years ఫేస్ చేసారట. మా అత్తమ్మ 3 years ఫేస్ చేసిందట ప్రాబ్లం. ఇంకొక అక్కనేమో 1 year, ఇంకొక వాళ్ళేమో అట్లా ఒక్కొక్కరు చాలా ఇయర్స్. కొంతమంది సజెస్ట్ చేస్తే ఎప్పుడు ముట్టను కూడా ముట్టదు, కళ్ళు తాగే అక్క ఎప్పుడన్నా అని చెప్పేసి. ఇంకా మేమన్నా ఎప్పుడో ఒకసారి తీసుకుంటాము, కానీ అక్క వాళ్ళు మాత్రం ఇష్టం ఉండదండి కళ్ళు తాగడం అంత. అందుకోసమని మొన్నటి నుంచి ఫోన్ చేస్తున్నా, హాస్పిటల్ నుంచి వచ్చినాక అక్క నీర తీసుకొస్తాం అది ఇది అని చెప్పేసి అన్నాక సరే సాటర్డే అక్క ఫాస్టింగ్, అందుకోసం అని చెప్పేసి సండే స్పెషల్ ఉమెన్స్ డే అవి ఇవన్నీ కలిసి వస్తున్నాయి అని చెప్పేసి ఉమెన్స్ డే కాస్త కళ్ళు డే అయింది. సరే అని చెప్పేసి అసలు నేను వస్తున్నాను. మదర్స్ డే సార్, నేను కూడా మదర్స్ డే. థ్యాంక్ యూ అక్క, సేమ్ టీ, హ్యాపీ మదర్స్ డే. థ్యాంక్ యూ, సేమ్ టీ. అసలు నేను ఉమెన్స్ డే అంటున్నా, మదర్స్ డే అనుకుంటా. నా తెలివి ఏడుకోతుందో ఏం లేదు. ఏమంటారు, చాలా కొంచెం ఎంత ఒకటేమో 5 mm ఉంది కిడ్నీలో ఉన్నదేమో చిన్న ఉంది, కింద జారిందేమో 5 mm ఉంది. కింద జారిందేమో 5 mm ఉంది, పైన కిడ్నీలో ఉన్నదేమో 3 mm ఉంది. అది మనం వాటర్ ఎక్కువ తీసుకోమన్నారు. వాటర్ తీసుకున్న కొద్దీ జారుతుందంట బాగా. ఒకవేళ సైజ్ పెద్ద అయితే దానివల్ల లాస్ట్ ఏమో 10 daysకి చూసి ఒక నొప్పి బాగుంటే రమ్మన్నారు హాస్పిటల్కి. నొప్పి నాకు బ్యాక్ పెయిన్ కొంచెం ఉంది, కానీ కొంచెం ఇక్కడ పైపు యూరిన్ పైప్ కొంచెం పెయిన్ ఎక్కువ వస్తుంది. అది అవస్థ కొంచెం ఎక్కువ అవుతుంది. అది కొంచెం అవస్థ ఎక్కువ అవుతుంది. నాకు కూర్చుంటే కూడా ఇబ్బంది అవుతుంది, కూర్చున్నా ఇక పడుకున్నా. అందుకే ఒక వాకింగ్ చేస్తున్నా. బాగా ఇబ్బందే ఉంది కొంచెం, ఎట్లా భరిస్తారో కానీ. బ్యాక్ పెయిన్ కూడా వస్తుంది, మధ్యలో బ్యాక్ పెయిన్ వస్తుంది. ఇది కూడా బాగా పెయిన్ వస్తుంది. అసలు మొన్నటిదాకా అది ఉండే కొంచెం తలది, అది కొంచెం క్యూర్ అవుతున్నా అనే టైంకి మళ్ళీ కిడ్నీలో రాళ్ళు వచ్చినాయని చెప్పేసి బంటికి అసలు నిజంగా అక్క మీ ఇంట్లో కుట్టికి ఇన్ఫెక్షన్, లివర్ ఇన్ఫెక్షన్ కాదు ఇక్కడ, అదే అది ఇన్ఫెక్షన్ ఇక్కడ నుంచి గడ్డ అయింది. లివర్ ఇన్ఫెక్షన్ నుంచే కదా ఇట్లా లివర్ నుంచి మనకు వస్తుంది, పాస్ అవుతుంది అన్నారు. లివర్ నుంచి పాస్ అవుతుంది అట్లా కుట్టికి అట్లా అయింది. కుట్టి కొంచెం కోలుకుందో లేదో తర్వాత నాకైంది. తలలో నీరు వచ్చి మొత్తం కళ్ళు కనబడకుండా కూడా అది బాగా సిక్ అయినా. కొంచెం ఇప్పటికీ టాబ్లెట్స్ వాడుతూనే ఉన్నా కోర్సు, అది టాబ్లెట్స్ వాడుతూనే ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి మంచిగా ఎంజాయ్ చేద్దాము, మంచిగా హ్యాపీగా అందరితో అని అనుకుంటే సమ్మర్ హాలిడేస్ అనుకుంటే ఇక్కడ మళ్ళీ ఇది ఒకటి వచ్చేసింది. సిక్ అయిపోయి అయితే ఉబ్బుతుంది చూడండి. మెడిసిన్స్ చాలా నిద్ర లేకుండా పెయిన్ ఫేస్ ఎందుకు ఉబ్బుతుంది ఫేస్. మళ్ళీ బండికి కూడా కంటి కురుపులు ఒక్కటి కాకపోతే ఒకటి వచ్చాడు. అదే బంటికి కూడా ఊకే సిక్ అవుతున్నాడు. కంటి కురుపులు, చెవు నొప్పి, బంటికి అట్లా సిక్. బాగా సిక్ అవుతున్నాం, అసలు ఎందుకు అర్థమవుతలేదు. కానీ మరి అదేందో దిష్టి అంటారు కానీ నిజంగా, లేకపోతే ఆ దిష్టి అన్న తాకుండొచ్చు. మీకు ఇన్ని రోజులు రెంట్ కొండి సడన్ గా ఇల్లు కొనుక్కున్నాడు, ఇల్లు తర్వాత ఇప్పుడు మళ్ళీ కారు తీసుకోవడం అంటారు కదా, కన్ను దిష్టి అట్లా కూడా ఉండొచ్చు. ఏమో తెలియదు కానీ ఏమోండి, ఏదో హెల్త్ ఒకదాని తర్వాత ఒకటి హెల్త్ అస్సలు మంచిగా ఉండలేదు. అస్సలు బాగుంటుంది. నేను ఎట్లా ఉండేదాన్ని తెలుసు, అడగండి చెల్లెవాళ్ళని. నాకు చిన్నప్పుడు నా పేరు బండ, అట్లా బండలానే ఉండేదాన్ని, మస్తు గట్టిగా ఉండేదాన్ని, ఏదైనా బాగా తట్టుకున్నాను. ఇప్పుడు ఒకదాని తర్వాత ఒకటి వచ్చేసరికి ఏం కోలుకుంటాము. ఇంకా అందుకే బాగా సిక్ దెబ్బ పైన దెబ్బ తగ్గుతున్నట్టుంది. బాగా ఫేస్ ఉబ్బుతుంది. బాగానే దేవుడి దయ వల్ల అయితే జారిపోవాలి, ఇప్పటికైతే తగ్గిపోవాలి. ఏమో అసలు ప్రాబ్లం బాగా అవుతుంది. ఎప్పుడు జారిపోతుందో ఎప్పుడు పడిపోతుందో తెలియదు. కానీ అది కూడా ఒక్కటి కూడా కాదు, 2 స్టోన్లు అంట. బాగా ఇబ్బంది అవుతుంది. ఫుడ్ అయితే ఏం డైట్ ఏం చెప్పలేదు. కానీ అందరు ఒక్కొక్కరు చెప్తున్నారు. ఆకుకూరలు తినద్దంటారు, ఒకరు చికెన్ తినద్దంటారు, ఒకరు వేడి, ఒకరు పపాయ తినమంటున్నారు. మరి పపాయతో తగ్గుతుంది లేదు తెలియదు. కానీ నీర కొబ్బరి బొండం నిలితే మా వారు మొన్న వచ్చి వెళ్ళిపోయిండ్రు. బాగా వచ్చిండు, మొన్న బాగా వచ్చి వెళ్ళిపోయిండు. ఇప్పుడైతే చెల్లె వాళ్ళు కూడా వచ్చిండ్రు, నీరు తీసుకొచ్చారు. చెల్లె మొన్నటి నుంచి అంటుంది తీసుకొస్తాక తాగు అని. కానీ మనకు అలవాటు నాకేమో వీలైతే లేదు. పెళ్ళిళ్ళు ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి అసలు రావడానికి నాకు వీలైతే లేదు. అటు ఇంటి వాళ్ళ సైడ్, మళ్ళీ ఇంటి దగ్గర ఉన్న వాళ్ళది ఫంక్షన్స్, పెళ్ళిళ్ళు
రాకపోతే వాళ్ళు అడుగుతారు, ఇటు రాకపోతే ఇటు వీళ్ళు బాధపడతారు అని చెప్పేసి ఎటు కాకుండా లాస్ట్కి అయితే ఈరోజు వీలైంది, అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసిన. అదే అసలు ఏంది మస్తు ఎంజాయ్ చేద్దాం అనుకున్నాం. చాలా బ్లాగ్స్ ఉన్నాయి పెట్టాల్సినవి, అవన్నీ బ్లాగ్స్ ఫుల్ ఎంజాయ్ చేసినాం. అసలు మీకు చాలా ప్రాంక్ బ్లాగ్స్ కూడా ఉన్నాయి, అవన్నీ పెడదాము. ఇక దీంతో ఈ బ్లాగ్ తర్వాతనే వస్తాయి ఆ బ్లాగ్స్ అన్ని. మంచి ఎంజాయ్మెంట్ బ్లాగ్స్ అని ఉన్నాయి, అవి కూడా ఈ బ్లాగ్ తర్వాతనే వస్తాయి. ఇక అందుకే వాటర్ అయితే ఎక్కువ తీసుకుంటున్నా, రోజుకి 4 to 5 లీటర్స్ తీసుకోవాలట కదా. నేను కూడా 4 to 5 లీటర్స్ వరకు వాటర్ అయితే ఎక్కువ తీసుకున్నాను. కొబ్బరి నీళ్ళు తీసుకున్నాను. ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఇంకొంచెం ఎక్కువ తీసుకున్నాను, ప్రాబ్లం ఏం లేదక్క. మెయిన్గా ఎక్కువ ఇక్కడ కూల్గా ఉంది, చెమట ఎక్కువ రావట్లేదు అసలు, అది మెయిన్ ప్రాబ్లం. బయట కూర్చుంటే చెట్టు సైడ్ వెళ్ళు, అదే గార్డెనింగ్ సైడ్ వెళ్తే మంచిగానే ఉంటుంది. ఇప్పుడు చెమట వస్తుంది నాకు తెలుసు, ఈ కళ్ళు తాగినాక ఇట్లా కెమెరా ఇట్లా పెట్టాలి కొంచెం. ఇక నీరైతే చెల్ల తెచ్చింది, తాగుతున్నాం. ఇవాళైతే చెల్ల వాళ్ళు వచ్చిండ్రు. మరి స్పెషల్ ఏం తెమ్మన్నది మమ్మీ, చికెన్ తెమ్మన్నట్టుంది కదా, అవన్నీ చికెన్ తెమ్మన్నట్టుంది. తమ్ముడు వచ్చిందా? రాలే, తమ్ముడు ఇక్కడ ఇవాళ రిసెప్షన్కి వెళ్ళాడు. ఎప్పుడు తగ్గుతుంది ఏమో, తొందర తగ్గిపోవాలని. తగ్గుతుంది ఇంకో 10 daysలో మళ్ళీ వెళ్ళేసి స్కానింగ్ చేయించుకుంటే అప్పుడు తెలుస్తుంది. ఇక మరి అది క్యూర్ అయిందా, పడిపోయినా లేదా రాలనేది మనకు తెలుస్తుంది. స్టోన్స్ అయితే ఎవరికైనా ఉందా ఏ ప్రాబ్లం కామెంట్ చేయండి. మీరు ఈ ప్రాబ్లం వస్తే మీరు ఎంతమంది ఏమేమి తీసుకున్నారు ప్రికాషన్స్ సజెస్ట్ చేయండి. ఓకే, ప్రికాషన్స్ ఏం తీసుకోవాలో కొంచెం సజెస్ట్ చేయండి. ఓకేనా? ఓకే. ఇంకా టిఫిన్ అయితే చేసి ఉండే బోండా, చిన్న చెల్లె ఉన్న మమ్మీ ఇద్దరైతే బోండా చేసి ఉండే. ఇంకా చెల్లె అయితే పెట్టుకొచ్చి ఇస్తుంది. వాళ్ళు కూడా అసలు అక్కడ వచ్చుదామని 3-4 days నుంచి అనుకుంటారట, కానీ ఇక మ్యారేజ్ అటు ఇటు వెళ్ళడం వల్ల వీలు కాలేదని వాళ్ళు వచ్చింది అంటుందన్నమాట. అసలు వద్దామంటే అసలు వీలైతలేదు అక్క, చెప్పినప్పటి నుంచి మనసులో పడతలేదు, ఎందుకు ఇట్లా అవుతుంది పాపం చాలా బాధపడ్డదట. దాని తర్వాత అయితే ఇక ఇక్కడికి చెల్లె వాళ్ళు వచ్చిండ్రు కదా, ఇక పెద్ద చెల్లె వాళ్ళు ఇక్కడే తింటారు, ఇక అందరం ఇక్కడే ఉన్నాం కదా అని చెప్పేసి మమ్మీ అయితే కోడి తెప్పించింది అనమాట, 3 kgs. అది తెప్పించి ఇంకా మా మరిదే కట్ చేస్తా అన్నారు. ఇంకా ఇక్కడైతే చెల్లె వాళ్ళు కూడా వచ్చిండ్రు. అక్క తాగంటేనే పాప మీ మరిది పాప మా వదినకి బండలన్నీ పోవాలి, గుంకరాళ్ళు అని చెప్పేసి అవే కుండలు, అవే కుండలు అయితే కండలు అయితే గిర 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 గింగిర గిర అనుకుంటా డ్యాన్స్ చేయి. ఇంకా మా మరిది అయితే కోడి తీసుకొచ్చారు కదా, అదే కట్ చేస్తున్నారు. చెల్లనేమో పక్క నుంచి హెల్ప్ చేసుకుంటా వీడియో తీసుకుంటుంది అనమాట. వాళ్ళిద్దరు చాలా మంచిగా ఉంటారు తెలుసా అండి, ఎంత మంచిగా అనిపిస్తుందో వాళ్ళిద్దరు. అసలు మస్తు జోవియల్గా ఉంటారు. మా మరిది అయితే చాలా ఫ్రెండ్లీగా మస్తు మాట్లాడతారు, ఫుల్ జోక్స్ వేస్తారనమాట. ఇంకా అదే చెప్తున్నారు, కళ్ళు తీసుకొచ్చినా కదా వదిన, ఏమైంది వదిన, తాగరాదు వదిన, కొంచెమే తాగినావు, ఎందుకు వదిన, తాగాలి వదిన, మీకోసమే తీసుకొచ్చిన అని చెప్పి జోక్స్ వేస్తున్నాడు అనమాట. మనం ఎప్పుడు అంత కళ్ళు ఎప్పుడు తాగలేదు, నాకు అసలు అలవాటే లేదు. ఎప్పుడో ఇంకా మా ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు ఒక హాఫ్ గ్లాస్ చిన్న టీ గ్లాస్ అట్లా తాగుతా, అది కూడా ఇప్పుడు ఈ మధ్య తాగుతున్నాను, అంతకుముందు అయితే అది కూడా తాగిపోయేదాన్ని. నాకు అస్సలు నచ్చదు అనమాట. అయితే నీర తీసుకొచ్చిండ్రు, అక్క నీర తాగు చాలా మంచిది, తొందర పడిపోతుంది అంటారు, తాగు అని చెప్పేసి తీసుకొచ్చారు. కానీ మనం ఇంకా అంత తాగం కదా, 1 glass అట్లా 2 glass తాగిన, ఆ 2 glass కూడా బలవంతంగా తాగిన. దాని తర్వాత చెల్లె వాళ్ళు అయితే ఇక్కడ చికెన్ కర్రీ వండేస్తున్నారు. పెద్ద చెల్లెనేమో సొలై చేస్తుంది కారిబోటి, ఇంకో చెల్లెనేమో ఇంకా చికెన్ కర్రీ వండుతుంది. కవిత బాగా వండుతుంది, చాలా బాగా చేస్తుంది, మస్తు మంచిగా చేస్తుంది అనమాట కర్రీ. ఒకసారి నేను హైదరాబాద్ హన్మకొండకి రూమ్ షిఫ్ట్ అయినప్పుడు 2020లో ఆ రోజు చేసినట్టు మేము ఇక్కడ నుంచే కర్రీ పట్టుకొని హన్మకొండకి వచ్చినాం అనమాట. నేను రూమ్ మొత్తం షిఫ్ట్ అయ్యేటప్పుడు అమ్మ వాళ్ళ ఇంటి నుంచి హన్మకొండకి షిఫ్ట్ అయ్యేటప్పుడు అప్పుడు కవిత వండింది, మస్తు టేస్ట్ ఉండే అంటుందన్నమాట. అక్క అప్పటి టేస్ట్ ఇప్పుడు వస్తుందో రాదో కానీ సరే అక్క ట్రై చేస్తానన్నది, కానీ చాలా బాగా వండింది చెల్లె అయితే. ఇక్కడనేమో ఇంకో చెల్లె చూడండి కారీబోటి చేస్తుంది, ఈ చెల్లెనేమో కారీబోటి బాగా చేస్తుంది, ఇంకో చెల్లెనేమో కర్రీ బాగా వండుతారు. ఒక్కొక్క టేస్ట్ బాగుంటుంది అనమాట ఒక్కొక్కరిది. మా మరిది మటన్ చాలా బాగా వండుతారు ఇట్లా, ఇంకా ఒక్కొక్కరు మా వారు చికెన్ బాగా వండుతారు, ఒక్కొక్కరు ఉంటారు కదా అట్లా అనమాట. ఇక్కడైతే మొత్తం కర్రీ అయితే అయిపోయింది కానీ చెల్లె వాళ్ళు తినట్లేదు, ఎందుకంటే చెల్లె వాళ్ళకి మ్యారేజ్ ఉందంట. ఇక వాళ్ళైతే పెళ్ళికి వెళ్తున్నారు. అమ్మ మాకు పెళ్ళి ఉంది, మేము వెళ్ళిపోతాం, వద్దులే మాకు పెట్టించేసి అంటుంది. మధ్యాహ్నం అక్కడే తింటారు కానీ ఇక నైట్ మళ్ళీ ఏం వండుకోవాలమ్మా, ఇదే తినేస్తాం, మళ్ళీ అటు ఇటు అమ్మ అన్నది మళ్ళీ పెళ్ళి అయిపోయినాక రండి అన్నది, కానీ ఇక మళ్ళీ అటు ఇటు ఏం రావాలమ్మా, అటే ఉంటాము, ఇక నువ్వు పెట్టించేసే నైట్ అదే తినేస్తాము అని చెల్లె అన్నది. అందుకే మా అమ్మ అయితే కర్రీ పెట్టించేసింది అనమాట. కర్రీ పెట్టించినప్పుడు
మేము ఎప్పుడైనా సరే కర్రీ పెట్టిస్తే బొగ్గు ఉంటుంది కదా, ఆ బొగ్గు అయితే పెట్టిస్తాము. ఎందుకంటే దిష్టి తాకకుండా ఉంటుంది అంటారు కదా, అట్లా బొగ్గు అయితే పెట్టిస్తాము. వెళ్ళేటప్పుడు ఫుల్ ఎండ కొడుతుంది, 12:30 కదా. పాపం ఖుషికి ఫుల్ ఎండ కొడుతుందని మమ్మీ స్కార్ఫ్ తీసుకుపోయిస్తుంది. ఆ సీట్ కూడా కాలుతుంది అనమాట. ఇంకా చెల్లె వాళ్ళు అయితే మ్యారేజ్కి ఇక తినకుండానే వాళ్ళు వెళ్ళిపోయినారు. ఇంకా వెళ్ళిపోయిన తర్వాత మేము మార్నింగ్ బోండా తిన్నాం కదా, తర్వాత మేము కూడా అందరం కలిసి కూర్చొని తినేస్తున్నాము. చెల్లి పెట్టేస్తుంది అనమాట. చెల్లి పెట్టించిన కొద్దీ చపాతి రొట్టె పెట్టిస్తున్న కొద్దీ నేనైతే ఇంకా తినేస్తున్నా. చాలా బాగా కుదిరినాయి, అసలు మంచిగా ఉండే. నేను అడిగిన అనమాట, మమ్మీ ఇది తినాలనిపిస్తుందని. కానీ ఏమో కొంతమంది అంటున్నారు, అంటే ఒక 2-3 అంటున్నారు చికెన్ తినొద్దు అని అంటున్నారు. ఈ టైంలో తినొచ్చో తినరాదో నిజంగా కమెంట్ చేయండి కింద కంపల్సరీగా. వీడియో మొత్తం చూడండి, ఎవరు వీడియో చూడట్లేదు ప్లీజ్ వీడియో చూడండి, లైక్ కూడా ఇవ్వండి. అసలు లైక్ అయితే ఎవరు చేయని కూడా చేస్తలేరు. లైక్ ఇవ్వండి, వీడియో చూడండి. మీ వీడియోస్ వల్లనే కదా ఇంకొంచెం ఇదై నాకు ఇంకా చాలామందికి రీచ్ అవుతుంది. చాలా డౌన్ అయిపోతుంది నా యూట్యూబ్, మీరు గమనిస్తున్నారో లేదో కానీ. మరి ఎందుకో వీడియోస్ చూడట్లేదా లేకపోతే ఏంటిదో కానీ అర్థం కావట్లేదు. చాలా డౌన్ అయిపోయింది. అయినా సరే ఇక మనం ఫస్ట్ ఒకసారి ఫేమస్ అయినప్పుడు బాగా మంది చూస్తారు, తర్వాత ఇంకా అన్నీ మన గురించి తెలుస్తున్న కొద్దీ ఇక చూడరేమో అనుకొని నా ఫీలింగ్తో ఉంటున్నా. కానీ చూడండి, వీడియోస్ చూడండి, బాగుంటాయి. ఇంక ఇక్కడైతే అందరం కలిసి తినేస్తున్నాము. కుట్టి ఉన్న బంటి వాళ్ళిద్దరు కలిసి అక్కడ తింటున్నారనమాట. ఇద్దరు కలిసి ఉంటే మంచిగానే ఉంటారు, లేకపోతే అట్లా కొట్టుకుంటారు. నాకేమో ఇప్పుడైతే ట్యాబ్లెట్స్ వేసుకుంటున్నా, సిరప్స్ అయితే వేసుకుంటున్నా. ఇంకా అది ఎప్పుడు పడిపోతుందో తెలియదు, కానీ దేవుడి దేవాల తొందర పడిపోవాలి. అసలు బ్యాక్ పెయిన్ అంత అది చెప్పొద్దు. బ్యాక్ పెయిన్ 2-3 డేస్, ఫస్ట్ 2 డేస్ ఏమనిపించలేదు, కానీ దాని తర్వాత నుంచి ఫుల్ బ్యాక్ పెయిన్ అయితే వస్తుంది. దేవుడి దేవాల తొందర పడిపోవాలి. ఇదే అనమాట వీడియో. బాయ్.